వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగింది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండెను. అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాడు. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చింది. నిజమైన వెలుగు ఉండదు. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండదు. లోకం ఆయన మూలంగా కలిగేది కానీ లోకం ఆయనను తెలుసుకునలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కాదు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటుంది. మీరు దగ్గరలో ఉంటారు అప్పుడు శరీరం థ్యాంక్ యూ వెల్కమ్ హియర్. Can you all give us a round of applause for him? Satya. Oh, మూవీ పేరు ఎక్కడ పడలేదా? డెంటల్ మూవీ కదా. ఓకే, యూ వెల్కమ్. ఈరోజు మన దగ్గర అవుట్ ఆఫ్ సిటీ గెస్ట్ కూడా ఉన్నారు. రాకేష్ బ్రదర్ అండ్ అంకిత సిస్టర్. వీఆర్ సో గ్లాడ్ దట్ యు ఆర్ హియర్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఆఫ్టర్ 1 year and more than 2 years అవుతుందని కూడా శ్వేత సిస్టర్ మళ్ళీ మన దగ్గర చర్చ రావడం జరిగింది. సో యూఆర్ వెల్కమ్ హిమా. సో గ్లాడ్ టు సీ యూ ఆల్. ఓకే, వచ్చిన ప్రార్థన చేసుకుని దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. చాలా క్లుప్తంగా ఈరోజు చాలా చిన్న వాక్యాన్ని నేను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, ఈరోజు ఈ క్రిస్మస్ సంబరాల్లో నా తండ్రి మేము అందరూ ఆనందించడానికి కారణం మీరే. అయ్యా ప్రభా, నీ కృప కలిగిన హస్తాన్ని బట్టి మమ్మల్ని అందరినీ నీ రక్షణలో అనుభవాల్లోకి మమ్మల్ని నడిపించిన తండ్రి, మమ్మల్ని ఇంకనూ జీవించే ప్రతి దినాన్ని మమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ, ఈ సంఘాన్ని మీరు దీవిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడమని మమ్మల్ని అందరినీ నీ చిత్తానికి మేము సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. 1974లో ఇటలీ ఒక చిన్న ఊరుంది. అందులో ఇటలీ ఆ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే చాలా రకాల ఆర్ట్ వర్క్స్ని డిస్ప్లే చేసే ప్లేస్ అనమాట. అది రకరకాల పీపుల్ ఎక్కడెక్కడి నుంచో దేశాల నుంచి వచ్చి ఆర్ట్ వర్క్స్ డిస్ప్లే చేస్తుంటారు అక్కడ. సో ఆ ఆర్ట్ని చూడటానికి కూడా చాలా మంది జనాలు వస్తూ ఉంటారు. అయితే ఇది ఏమైందంటే ఇట్స్ నాట్ ఈజీ, నాట్ ఎవ్రీ వన్ లైక్స్ ఇట్. కానీ ఈ ఆర్ట్ చేసేవాళ్ళు, ఆర్ట్ని చూసేవాళ్ళు ఒక రకమైన మైండ్ సెట్ కలిగి ఉంటారు వాళ్ళు. అంటే దే కెన్ ఎప్రిషియేట్ ఆర్ట్ ఆర్ దే కెన్ డూ ఆర్ట్. అటువంటి వాళ్ళు వస్తారనమాట. అయితే ఒకసారి న్యూస్ పేపర్లో ఒక రకమైన యాడ్ పడింది. ఏమనంటే ఒక లేడీ పేరు మరీనా. ఆ మరీనా అనే అమ్మాయి ఏమని యాడ్ చేసిందంటే, నేను ఆర్ట్ డిస్ప్లే చేయబోతున్నాను కానీ ఆర్టిస్ట్ నేను కాదు అని చెప్పింది. ఏంటో ఇది ఇలా పెట్టింది అని అనుకుని చూస్తే, వచ్చిన వాళ్ళందరితో నేను ఆర్ట్ చేయిస్తాను అనే విధంగా ఒకసారి మొదలుపెట్టి ఆమె ఏం చేసిందంటే, ఆ యాడ్ని బట్టి చాలా మంది వచ్చారు.
వస్తే ఆర్ట్ యొక్క లక్షణం కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఏంట్రా ఇది అని చూస్తే అదేదో చాలా డిఫరెంట్గా ఉంది అని జనాలు వచ్చారు చూడటానికి. అలాగే న్యూస్ పేపర్ ఇవి ఉంటారు కదా, వాళ్ళ జర్నలిస్టులు వచ్చారు చూడటానికి. సో దే వాంట్ టు ఎక్స్పీరియన్స్ వాట్ షీఈస్ గోయింగ్ టు డూ. అయితే ఏమైందంటే ఈమె ఒక పెక్యూలియర్ వే ఆఫ్ ఆర్ట్ వర్క్ని ఎక్స్ప్రెస్ చేసింది. ఏంటంటే షీ ఈస్ ద క్యాన్వాస్, షీ ఈస్ ద క్యాన్వాస్, పీపుల్ హూ ఆర్ అరౌండ్ దేర్ ఆర్ ద ఆర్టిస్ట్ అని చెప్పి మొదలుపెట్టింది. ఏంటి దానికి అర్థం అంటే ఆమంట ఒక 6 గంటల పాటు కదలకుండా, సౌండ్ చేయకుండా, ఏ మాత్రం అడ్డు చెప్పకుండా 6 గంటల సేపు నించుంటుందంట ఆమె ఇచ్చిన ప్లేస్లో. ఒక టేబుల్ని పరిచి అక్కడ దాని మీద కొన్ని రకాల వస్తువులు పెట్టింది. ఆ ఆర్ట్ రూమ్లో ఇంచుమించుగా ఒక 80-100 మంది దాకా ఉన్నారు. 80 మంది జనాలు ఉన్నారు, ఒక 100 మంది దాకా జనాలు ఉన్నారు మొత్తం దాంట్లో, 80-100 పీపుల్. తర్వాత జర్నలిస్టులు ఉన్నారు, వీడియోగ్రాఫర్స్ ఉన్నారు, ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. అందరూ ఉండగా ఆమె చెప్పిన మాట ఏంటంటే, నేనే ఆ ఆర్ట్ వర్క్ని, ఈ రూమే మీకు, దిస్ ఇస్ ఆల్ యువర్ క్యాన్వాస్, దిస్ రూమ్, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ విత్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ లైడ్ ఆన్ ద టేబుల్ అని చెప్పిందంట. అందు మీద ఏమున్నాయి తెలుసా, రకరకాల విషయాలు ఉన్నాయి. ఎలా అంటే కొన్ని పెయింట్స్ ఉన్నాయి, కొన్ని ఏమో రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకొన్ని చూస్తేనేమో లిప్స్టిక్స్ ఉన్నాయి, మేకప్ కిట్స్ ఉన్నాయి, హోమ్ ఉంది, రకరకాల ఇలాంటివన్నీ ఉన్నాయి, జ్యువెలరీ ఉంది. వీటినన్నీ ఒక దగ్గర ఒక సైడ్ పెట్టుంటే మిగతా సైడ్కి వచ్చేటప్పటికి కొరడా ఉంది, ఒక యాక్స్ ఉంది, ఒక చిన్న బ్లేడ్లు 2-3 ఉన్నాయి, ఒక 2-3 నైఫ్స్ ఉన్నాయి అక్కడ. తర్వాత పిన్నులు ఉన్నాయంట, గోడకు పిన్నులు కూర్చుంటాం కదా, అటువంటి పిన్నులు ఉన్నాయంట. ఇలా రకరకాలన్నీ పెట్టి ఇంచుమించుగా 72 రకాల వస్తువుల్ని ఆమె టేబుల్ మీద పెట్టించిందంట. 6 గంటల సమయం. రూమ్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఏమన్నా చేసుకోవచ్చు వాడితో. ఆ రూము ఆమె ఈజ్ ద ఆర్ట్ వర్క్ దట్ దే హ్యావ్ టు పర్ఫార్మ్. మొదలైంది. మొట్టమొదటిగా తనతో పాటు స్నేహితుడిగా ఉన్నవాడు ఏం చేశాడంటే ఒక గులాబీ పువ్వు తీసుకుని వచ్చి ఆ అమ్మాయి చేతికి ఇచ్చి అప్రిషియేట్ చేసి, బికాజ్ ఇదో ఇది ఆర్ట్ వర్క్ చాలా బాగుంటుంది, ఆమె చాలా మంచి ఆర్టిస్ట్ అనమాట, అవన్నీ చేసుకుంటూ వచ్చావు, ఈవేళ కొత్త ధనాన్ని, కొత్త ఐడియాని క్రియేట్ చేసావు. సో దీన్ని బట్టి ఇది ఒక నూతనంగా హిస్టరీలో నిలిచిపోవాలి అనే విధంగా నేను బ్లెస్ చేస్తున్నానని చెప్పి ఒక గులాబీ పువ్వు ఇచ్చి అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. మిగతా వాళ్ళందరికీ అక్కడ ఒకళ్ళు రావడం మొదలుపెట్టారు. అదేమైందంటే పోను ఒక రకమైన ఫన్ యాక్టివిటీగా మొదలైంది. ఆడవాళ్ళు వచ్చి చక్కగా జ్యువెలరీ అమరుస్తున్నారంట ఆమెకి. ఇంకా రకరకాలుగా చూస్తామంటే అందరూ కలిసి గ్రూపులుగా వచ్చి రూమ్లోనేమో పెయింట్ వేస్తున్నారంట, ఆమెకేమో డెకరేషన్ చేస్తారంట, జ్యువెలరీ పెడుతున్నారంట, ఏవేవో చేస్తా ఉన్నారంట. చేస్తూ ఉండగా ఇదంతా అయిన తర్వాత ఇంకా సమయం ఉంది, ఇంకా 6 గంటలు కదా, వాళ్ళంతా చేసిన మహాంటే ఒక 1 గంట సేపు జరిగి ఉంటుంది. దాని తర్వాత సమయం గడిచిపోయిన తర్వాత ఏంటంటే పరిస్థితి, ఇంకా సమయం ఉంది, ఇంకా ఏదైనా చెయ్యాలి, యూ హ్యావ్ టు యూజ్ దట్ టైం అనే విధంగా ఉన్న పరిస్థితిలో ఏమైందంటే మొదలుపెట్టి ఇంకా ఏదో చేస్తూ ఒక అతను వచ్చి ఒక స్కెచ్ పెన్ని తీసుకుని ఆమెకి ఇక్కడ ఈ ప్రాంతంలో, మెడ ప్రాంతంలో ఇక్కడ కనిపించే దగ్గర ఆమె గురించి ఒక చెడు మాట రాశాడు. ఆడపిల్ల కదా, ఓ చెడు మాట రాశాడు ఆమె గురించి. రాసి నవ్వుకుంటా ఎదిరించున్నాడు. అలా కొద్దిసేపు అయ్యేటప్పటికి, ఇంకొంచెం సేపు అయ్యేటప్పటికి అలా కొద్ది ముందు ఇంకా వేరే వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళు అందులో ఒకటి ఏం చేశాడంటే గన్ను తీసుకొచ్చి, అక్కడ గన్ను కూడా ఉంది, గన్ను తీసుకొచ్చి మెల్లగా ఆమె గొంతు పెట్టాడు. ఆమె కదలట్లేదు. అది ఎందుకు చేస్తానంటే ప్రయత్నం, ఒకవేళ నిజంగా ఈ అమ్మాయి కదలకుండా ఉంటుందా, అబ్జెక్ట్ చేయకుండా ఉంటుందా, ఈమె రెస్ట్రిక్ట్ చేయకుండా ఉంటుందా చూద్దాం అనే విధంగా గన్న తీసుకుని గొంతు పెట్టాడంట. కదలలేదంట అమ్మాయి. తీసుకెళ్ళి మెల్లిగా నెత్తికి పెట్టాడంట. ఆల్మోస్ట్ 15 మినిట్స్ పాటు ఎలా పెట్టి భయపెడతాం అనుకున్నా కూడా ఆ అమ్మాయి భయపడకుండా, కళ్ళు రెప్పలు కూడా వేయకుండా, కళ్ళు మూసుకోకుండా నించుని ఉందంట. అలా చూస్తూ ఉండగా జనాలు మెల్లగా దే స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్. అంటే దిస్ ఫెలో ఇస్ మేకింగ్ ఫన్ ఆఫ్ హర్. నువ్వు భయపడవా, నేను షూట్ చేసేస్తాను, నేను చంపేస్తాను అనే విధంగా ఏం చేస్తున్నా కూడా ఏం చలం లేకుండా నించుని ఉంది తప్ప. సరే ఇంకా పెరిగింది, ఇంకా దీనికి భయపెట్టట్లేదా, ఇంకొంచెం మంది వచ్చి ఇంకా రకరకాల విషయాలు చేయడం మొదలు పెడుతూ అందులో ఒకడు ఏం చేశాడంటే చిన్నగా బ్లేడ్ తీసుకుని చేయి కోసేదంట. చిన్నగా ఇలా కట్ చేసేదంట. అది ఒకటి అప్పర్ సర్ఫీస్ ఆఫ్ ద స్కిన్నే, కానీ లైట్గా బ్లడ్ వస్తుంది. ఈ సీరియస్నెస్ అంటే ఇది ఎలా ఉంటుందంటే ఆమె విషయంలో ఒక రకమైన థ్రెటనింగ్ మోడ్
రోడ్లోకి ఎంటర్ అవుతున్నది. కానీ ఉన్న జనాలందరూ ఎటువంటి పరిస్థితిలో ఉన్నారంటే దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. అంటే ఈ అమ్మాయిని ఏం చేసినా కదలట్లేదు అనే ఉద్దేశంతో చూసి చిన్న ఘాటు పెట్టాడంట. పోను అంటే నేను డోంట్ డిస్క్రైబ్ ఎవ్రీ డీటెయిల్ అబౌట్ వాట్ హ్యాపెండ్ దట్ డే. కానీ వాళ్ళు ఏం చేశాడంటే ఒక పిన్నుని తీసుకొచ్చి ఆమె భుజానికి కూర్చేటట్టు తీసుకెళ్ళి, గోడకు కూర్చే పిన్నులు ఉంటాయి కదా, అంటే అమ్మాయి కదలట్లేదు, అప్పటికే కదలలేదంట. ఇంకా అలా నించుని ఉందంట. బికాస్ ఆ ఆర్ట్ వర్క్ ని ప్రూవ్ చేయాలనే విధమైన ఆలోచన షీఈస్ డూయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ అంటే ఫండ్ రైజింగ్ గా చేసుకుంటా పని. సో దాన్ని ఆమె చాలా సీరియస్ గా తీసుకుని కంటిన్యూ అవుతా ఉంది. అయితే లాస్ట్ 1 hour వచ్చేటప్పటికి ఆమె పరిస్థితి ఎటువంటిదంటే ఆమె మీద ఉన్న బట్టలన్నీ తీసేశారు. ఆమెకు రకరకాల గొలుసులు కాళ్ళకి చేతికి కట్టారంట. చాలా చెడ్డ మాటలు, ఆడపిల్లల్ని పలకరాకూడని మాటలన్నీ కూడా ఆమె ఒంటి మీద చేతితో రాశారంట. తర్వాత దాన్ని కత్తులతో చిన్న ఘాట్లు పెట్టారంట ఒళ్ళంతా. ఆ ఫస్ట్ ఇచ్చిన గులాబ్ పువ్వు ఉంది కదా, దాంట్లో ముళ్ళు ఉంటాయి కదా, ఆ ముళ్ళుని తీసుకొచ్చి ఆ గులాబ్ పువ్వుని ఆ అమ్మాయి ఒంటి మీద ఉండే విధంగా ఇలా గుచ్చుతా ఉంటే ఆ ముళ్ళు ఒంట్లో గుచ్చుకుంటాయి కదా, సో అది ఆమె అలా గుచ్చి చక్కగా ఆ ముళ్ళు అలా ఉండే విధంగా ఆ అమ్మాయి మీద పెట్టి ఉంచారంట. సో ఇలా మొత్తం 6 hours గడిచేటప్పటికి అక్కడున్న 70 రకాల ఇన్స్ట్రుమెంట్స్ తో ప్రతి ఒక్కటి వాడుకుని ఆ అమ్మాయికి బాడీ మీద ప్రతి చోట ఒక మార్క్ మిగిలిపోయే విధంగా వాటిని వాడడం జరిగిందంట. ఏమంటే క్రిస్మస్ రోజున ఏంటంటే ఇలాంటి స్టోరీ చెప్తాను అనుకుంటున్నారా? ఎందుకంటున్నానంటే ఈరోజు ప్రపంచం ఆ రూమ్లో ఉన్న 100 మంది జనాలు ఉన్నారే, అదే విధంగా ఉన్నాం మనం. ఏమి డిఫరెన్స్ లేదు. మన మనసులో ఒక నిమిషం అనుకుండొచ్చు, ఎంత క్రూరులు అడుగు, ఎంత దుర్మార్గులు అని. ఒక ఆర్ట్ వర్క్ విషయంలో అలా స్టార్ట్ అయిన ఆలోచన ఎలా మొదలైందంటే సరదాగా మొదలైంది, ఒక ఎంటర్టైన్మెంట్గా మొదలైంది. అది అందరికీ కూడా చాలా అదొక రకమైన ఎక్స్పీరియన్స్ని పొందుకునే విధంగా మొదలైంది. కానీ అది విత్ ఇన్ నో టైం 6 hours సమయంలో కల్లా ఈ రోజున ప్రపంచపు హిస్టరీలోనే అటువంటి క్రియ ఇంకోసారి జరగలేదంట. బికాస్ ద లా ఇస్ నాట్ అలవింగ్ ఎనీమోర్. ఆ మనుషులు చేసిన కార్యాన్ని బట్టి, ఆ యొక్క హింసను బట్టి ఆ అమ్మాయిని ఎంత దారుణంగా హింసించారు. 6 hours తర్వాత ఆ అమ్మాయి యువర్ టైమ్ ఇస్ అప్ అంటే కొలాప్స్ అయిపోయింది. అండ్ షీ డిడ్ నాట్ స్పీక్ టు 3 months టు ఎనీవన్. మాట్లాడలేదంట. కానీ ఒక విధంగా నేను ఎందుకు ఈ స్టోరీ మీతో షేర్ చేసుకుంటున్నానంటే 6 గంటల సమయంలో టేబుల్ మీద అన్ని రకాల విషయాలు ఉన్నప్పుడు దాన్ని మంచికే కాదు చెడుకు కూడా వాడవచ్చు. వీటిలో గన్న కనుగొనడానికి కారణం ఏంటనుకుంటారు? వైల్డ్ యానిమల్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే బోర్స్ అంటారు తెలుసా, పిగ్స్లోని బోర్స్ అంటారు, చాలా బలంగా ఉండేవి, దాని కార్లు కూడా ఉంటాయి. అది పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటే కూడా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అమెరికన్ ఫ్రెండ్, వాడు షూట్ అంటే వాడు హంటింగ్కి వెళ్తారు. అది ఎంత బలమైన యానిమల్ అంటే దాని షెల్ ఎంత గట్టిగా ఉంటుందంటే దాన్ని వస్తుండగా షూట్ చేస్తుంటే కూడా అది స్పీడ్ తగ్గదంటే వచ్చేస్తుంది మీరు. కానీ దాన్ని ముందే షూట్ చేసి బలమైన బుల్లెట్ పెట్టి కాల్చకపోతే అది వచ్చి మనం పొడిచేస్తుంది దాన్ని. సో వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వీ కుడ్ యాక్చువల్లీ పుట్ ఇట్ డౌన్ బిఫోర్ ఇట్ కమ్స్. అలాంటి విషయాల నుంచి బాణాలతో ఆగదది, లేదా క్యాటిల్ బాల్తో కొడితే ఆగదది, లేదా ఇంక దేంతో కూడా కొట్టితే ఆగదది. సో దానికి మంచి గన్ కనుక్కున్నారు, పోనీ అది మంచి విషయం అనుకుందాం. రెండోది ఏంటి? ప్రొటెక్షన్ కోసం, రైట్? అది నుంచి కదా దాన్ని అనుకున్నారు. అదేంటి? ఇంకో మనిషి ఎవరన్నా మనకు హాని కల్పిస్తా ఉంటే ప్రొటెక్షన్ కోసం వాడేది చేస్తా. ఇది మారి ఈరోజు ఎలా వచ్చిందంటే ఇట్స్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్. యూ సీ పీపుల్ స్కూళ్ళలో గన్ను తీసుకెళ్ళి కాల్చాల్సిన పని ఉందండి. అక్కడ తీసుకెళ్ళి గన్ను పెట్టి కాల్చాల్సిన పని ఉంది. పిల్లల నుంచి ప్రొటెక్షన్ ఏం కావాలి వాళ్ళకి? లేదా మాస్గా జనాలందరూ నించుని ఉండగా కొన్ని 100 మంది 1000 మంది నించుని ఉంటే మాస్ షూటింగ్స్ చేయాల్సిన అవసరం ఏముంది? సో ఒక విధంగా గమనిస్తే ఆ యొక్క జర్నలిస్ట్ ఒక అతను దాన్ని తీసుకుని స్టోరీ అంతా రాసి దాన్ని పబ్లిష్ చేసినప్పుడు చేసిన ఆమె ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతూ ఉంటే ఒక 6 hours పాటు ఒక రూమ్లో విత్ నో రెస్ట్రిక్షన్, అబ్సల్యూట్ పవర్ గివెన్ టు ఆల్ దోస్ పీపుల్ ఆన్ దిస్ ఉమెన్. ఏమైంది? ఫన్ నుంచి వికెట్లెస్ మాడారు జనాలు విత్ ఇన్ నో టైం. అదొక విధంగా గమనిస్తే ఈరోజు ప్రపంచపు ఏ కంట్రీకి వెళ్ళినా, డోంట్ థింక్ అబౌట్ దట్ వన్ ఇటలియని ఆయా ప్రాంతంలో విషయం మాట్లాడట్లా, ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఇటువంటి వికెట్నెస్ అన్నది అబ్సల్యూట్లీ నిండిపోయి ఉన్నట్టుగా కనిపిస్తాం. ఇంకొక స్టోరీ మీతో షేర్ చేసుకుంటాం. 1936లో నాన్ కింగ్ పేరు విన్నారా మీరు? నాన్ కింగ్ అనే పేరు
నేను బాగా ఎందుకంటే నేను హైదరాబాద్ ఉన్నప్పుడు మా నాన్ కింగ్ రెస్టారెంట్ ఉండేది, తెగలుతా ఉన్నాం వాడికి. సో నాన్ కింగ్ అనే ఒక ప్లేస్ ఉంది, అది ఒక చైనీస్ సిటీ. దాన్ని నాన్ జింగ్ అని ఇప్పుడు పుడుతున్నారంట దాన్ని. సో నాన్ కింగ్ అనే ఒక ప్లేస్లో 1936లో చైనీస్కి జాపనీస్కి మధ్యన ఏదో కాన్ఫ్లిక్ట్, యుద్ధం జరుగుతుంది. సో జాపనీస్ ఏం చేశారంటే దండలుగా వచ్చేసారు జనాలు, కొన్ని వేల మంది లోపలికి వచ్చేసి వాళ్ళ దగ్గర ఆయుధాలను యూజ్ చేసి, అప్పటికి ఇంకా చైనా అంత అడ్వాన్స్డ్ సిచ్యువేషన్లో లేదు. వాళ్ళు ఏం చేశారంటే మెల్లమెల్లగా జనాన్ని చంపుకుంటా రాత్రిపూట మొదలయ్యి మొత్తానికి బై ద టైం డే టైంకి వచ్చేటప్పటికి అన్కంట్రోలబుల్ అమౌంట్ ఆఫ్ పీపుల్ లోపడడం జరిగింది. మీరు నాన్ కింగ్ మాస్కేరర్ అంటారు దాన్ని, అంటే హ్యూజ్ పీపుల్ని చంపేస్తే ఆ వర్డ్ యూజ్ చేస్తారు. దానికి ఇంకో పేరు ఉందన్న, అన్ఫార్చునేట్లీ నేను ఐ వుడ్ లైక్ టు షేర్ ద నేమ్. ఓకే, నాన్ కింగ్ రేప్ అంటారు దాన్ని. ఆ ప్రాంతాన్ని ఆ పేరుతో మీరు గూగుల్లో పెట్టి చూడండి ఒకసారి. ఎందుకు అంటున్నానంటే జాపనీస్ దేశస్తులు చైనీస్ దేశస్తుల మీద పడి వితిన్ 6 వీక్స్లో 3 లక్షల మంది చంపేశారు. తరం లెక్కేశారు, బతుకులుగా కాల్ చేశారు, గుంపులుగా మెన్ తీసుకెళ్ళి ఒక గోతులో వేసి షూట్ చేసి చంపేశారు. విమెన్ అయితే ఎక్స్ప్రెస్ చేయని విధంగా వాళ్ళని బ్రూటలీ మర్డర్ చేశారు. థౌజండ్స్ ఆఫ్ ఉమెన్స్ డెడ్ బాడీస్ ఎవ్రీ వీక్ ఆఫ్టర్ వీక్ తీసుకొచ్చి డంప్ చేసి దాంట్లో ఫ్యూ మినిట్స్ కాల్ చేస్తుంటారంట. చనిపోయారు అందరూ. సో వన్స్ దే డన్ విత్ దెమ్ చంపేట్టుకున్నారు. ఆ విమెన్ అనే మాటను మాట్లాడాలంటే అమ్మ 14-13 ఏళ్ల వయసు ఉన్న పిల్లల నుంచి మొదలుకొని ఆల్మోస్ట్ 60-70 ఇయర్స్ ఏజ్ ఉన్న ఉమెన్ వరకు ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు అనుకుంటున్నాను. ఎప్పుడు విషయం మాట్లాడుతున్నాను నేను, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 1000 years ago, ఐఎమ్ టాకింగ్ అబౌట్ జస్ట్ అబౌట్ 1936. ఇంకా 100 ఏళ్ళ వరకు పూర్తి కాదా. 1974లో జరిగిన ఆ మరీనా స్టోరీ చూస్తే ఇట్స్ అ వెరీ డొమెస్టిక్ ప్లేస్. అది వార్ కదా, అది అలా ఉందనుకోవచ్చు. ఇది వెరీ డొమెస్టిక్ రైట్. అది చక్కగా ఒక ఆర్ట్ వర్క్ సంబంధించిన వచ్చేది, దాన్ని ఎంత క్రూరంగా తయారయ్యే పరిస్థితి వచ్చిందంటే అన్ఫార్చునేట్లీ ఈవేళ మన ఇది పని చేయట్లేదు ప్రొజెక్టర్, లేదా ఐ వుడ్ యాక్చువల్లీ షోడ్ యూ సమ్ పిక్చర్స్. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ, బట్ ఐ వాంట్ యూ టు గెట్ ద గ్లిమ్స్ ఆఫ్ వాట్ షీ మైట్ హ్యావ్ గాన్ త్రూ. మీకు వీలైతే ఒకసారి చూడండి. దాన్ని రిథమ్ జీరో అంటారంట. ఆ ఆర్ట్ వర్క్ పేరు రిథమ్ జీరో. ఇఫ్ యూ కెన్ గూగుల్ ఇట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్ యూ కెన్ లుక్ అట్ ఇట్. ఎందుకని ఈ రోజు నేను ఈ మాట మీతో షేర్ చేసుకుంటున్నానంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక వచనం ఉందమ్మా. ఒకసారి దాన్ని చదువుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 19వ వచనం చదువుతాం ఒకసారి. అండ్ దిస్ ఈస్ ద జడ్జ్మెంట్. 19వ వచనము. అండ్ దిస్ ఈస్ ద జడ్జ్మెంట్. The light has come into the world, and the people love the darkness rather than the light because their works were evil. వెలుగు లోకంలోకి వచ్చింది. చదవండి ఒకసారి, తెలుగులో చదవండి. ఆ తీర్పు ఇదే, ఆ వెలుగు లోకంలోకి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమికుండా చీకటినే ప్రేమించును. ఓకే, ఈ రోజున మనం గమనిస్తే ఆ 2 సిచ్యువేషన్స్లో ఏంటమ్మా కామన్గా ఉంది. ఇక్కడ ఈ అమ్మాయి మరీనా ఆర్ట్ వర్క్లో కానీ అక్కడ యుద్ధంలో కానీ ఏంటి కామన్గా ఉంది? యూనో వాట్ ఈస్ ఇన్ కామన్? పవర్, అధికారం. ఈ రోజున మనం ఇండియన్స్గా ఉండి వీసాల నుంచి కూర్చి ఇబ్బంది పడుతున్నామా ఇబ్బంది కాస్త కొద్దిగా. మన చుట్టాలు చాలా మంది ఇండియా నుంచి రావాలనుకున్నవాడు వచ్చే పరిస్థితిలే. వీసా ఇంటర్వ్యూ అంటే ఇన్ ద ఫ్యూచర్ అనే పరిస్థితిలో ఉన్నాం మనం. కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళొద్దు, బయట ఉన్నవాళ్ళు లోపల రాలే పరిస్థితి. బై వాట్ ఈస్ ఇట్ డన్? ఎలా కలిగింది పరిస్థితి? పవర్. ఓకే, నా ఒకసారి ఈ యొక్క కంట్రీ యొక్క బార్డర్స్ మొత్తాన్ని రిమూవ్ చేసి ఎవరు ఎప్పుడు ఎలా కారణం వచ్చేయచ్చు అని చెప్పి ఒక లా పాస్ చేసిన తర్వాత మనం చూసాం మిలియన్స్ ఆఫ్ పీపుల్ కేమ్ ఇన్. ఎలా సాధ్యమైనది? పవర్, బికాస్ ఆఫ్ ద పవర్ దే హ్యావ్. ఇంకా ముందుకెళ్తే రకరకాల విషయాలు ఇంకా మనం ఐ డోంట్ వాంట్ టు గో వెరీ ఇన్ డీటెయిల్ విత్ ఎవ్రీ సింగిల్ థింగ్స్. బట్ ఈ రోజున ఈ దేశంలో సొంత దేశంగా పిలబడిన వాడు ఎవరైతే ఉన్నారో, డూ యు నో హౌ వేర్ అండ్ హౌ మెనీ పీపుల్ ఆర్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ దెమ్ ఆర్ స్టిల్ అలైవ్? ఒక్లహోమా అనే సిటీ స్టేట్ మాత్రమే మనకి ఇచ్చి మీరు దీంట్లో బతకండి, దీని దాడి బయటకు వచ్చి చంపేస్తాం మిమ్మల్ని అని చెప్పి
వాళ్ళందరినీ కూడా దాంట్లో ఉండాలని చెప్పారు నేటివ్ అమెరికన్స్ని. అవునా? దాంట్లో వస్తే ఏమవుతుంది? వాళ్ళు బతకలేరు, వాళ్ళకి అందులో ట్యాక్సెస్ ఉండవు. వీళ్ళందరూ బతకండి, మీకు అవసరం అందరికీ మేము ప్రొవైడ్ చేస్తాం, యూ లివ్ ఇన్ దట్. బయట ప్రపంచానికి బయట స్టేట్లకి దాంతో సంబంధం లేదు, దాని నుంచి బయట స్టేట్లతో ఎటువంటి రిలేషన్షిప్ లేదు. అలా బతుకుతున్నాయి. ఎలా సాధ్యమైంది అది? పవర్. మనల్ని ఆల్మోస్ట్ ఎంతకాలం పాలించారమ్మా ఈ యూకే బ్రిటిషర్స్ వచ్చి? 200 ఇయర్స్ అండి. యాక్చువల్ 200 ఇయర్స్ పాలించారు. ఎలా పాలించారు? పవర్. రైట్. ఇంకా రకరకాలుగా మనం చూసుకుంటే పవర్ని బట్టి చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. లెట్స్ గో లిటిల్ బ్యాక్. ఇంకొక 2-3 స్టోరీస్ మనం చూద్దాం. మనం హిట్లర్ని తీసుకుంటే హౌ కుడ్ వి డూ వాట్ ఎవర్ హి డిడ్? పవర్. రైట్. నౌ ఈ లోకంలో ఇటువంటి విధాలుగా పవర్ని చేతిలో పెట్టుకొని చాలా దారుణంగా ప్రవర్తించిన వాళ్ళు ఎంతో మంది స్టోరీలు ఉన్నాయి. బయట ఇంట్లోకి వస్తే మనకి నెబుకద్నెజర్ ఉన్నాడు, మంచి ఎగ్జాంపుల్. రైట్. నెబుకద్నెజర్ ఉన్నాడు, మంచి పవర్ఫుల్ మ్యాన్. ఏం చేశాడు? ఎంత మిస్యూజ్ చేశాడు? ఒక దేశాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఆయన దగ్గర స్లేవులు పెట్టుకున్నాడు, తీసుకొచ్చి ప్రపంచాన్ని మొత్తాన్ని ఏలాడు. కానీ బికాస్ ఆఫ్ ద పవర్ ఆయన ఏం చేశాడంటే దాన్ని ఆయన సొంత లాభానికి వాడుకున్నాడు. ఇదంతా కూడా ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు మేము చెప్పండి అమ్మాయి, ఎంతమంది మీలో ఆ పిండి తీసుకొచ్చి అమ్మాయికి భుజాన్ని కూర్చుంటే అమ్మాయికి ఆనందం వస్తుందా, బాధ వస్తుందా? మరి ఆ కూర్చున్నకి ఏమొచ్చింది? ఆనందం వచ్చింది. సో మనకు అర్థమైన విషయం ఏంటి? ఆ పవర్ని యూజ్ చేసుకుని ఎవడైతే దాన్ని డెమాన్స్ట్రేట్ చేస్తున్నాడో వాడు సొంత స్వలాభానికి వాడుకోవడం వల్ల జరిగే ఆ యొక్క రిజల్ట్ ఏమవుతుంది తెలుసా? ప్రతిసారి డిస్ట్రక్షన్ అవుతుందంట. ఇప్పుడు మనం ఏం చదివాం వాక్యంలో? బికాజ్ దేర్ వర్క్స్ వర్ ఈవిల్. వారి యొక్క క్రియలు చెడ్డవై ఉన్నాయంట. ఈ మాట మాట్లాడినప్పుడు యేసు ప్రభువు పలుకుతున్న మాటలు ఇవి, అంతేనా? యేసు ప్రభువు పలుకుతున్న మాటలు ఎవరితో పలుకుతున్నాడమ్మా? తనతో ఉన్న శిష్యులతో పలుకుతున్నాడు, తనతో పాటు ఉన్న నికోడిమస్తో పలుకుతున్నాడు. నికోడిమస్ చెప్తున్నాడు ఈ విషయాలు. వారి క్రియలు చెడ్డవని ఎవరిని సంబోధించి మాట్లాడుతున్నాడు? లోకంలో ఉన్న ప్రతి మనిషి గురించి మాట్లాడుతున్నాడు. నేను చెప్పనా, మనం కూడా చాలా ఈవిల్ పీపుల్నే, కానీ మన బౌండరీస్ ఉన్నాయి. మన ఈవిల్ పీపుల్ కాదన్నాం అనుకోండి, ఒక్కసారి మీ అమ్మ నాన్న బతుకుంటే అక్కడ ఫోన్ చేసి అడగండి, వాళ్ళు చెప్తారు ఎంత ఈవిలో మనం చిన్నప్పుడు కదా. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు చేయాల్సినంతా చేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఉన్న పవర్ ఏంటి? ఏడుపు. వాళ్ళ వయసు కాదు, ఏడుపు. బికాజ్ వాళ్ళు ఏడిస్తే మనం చూడలేం కాబట్టి. ఇప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఏడ్ చేస్తే మా అమ్మ నా మాట వినేస్తుంది, ఏడ్ చేస్తే మా నాన్న మాట వినేస్తాడు. నేను ఫాస్ట్ అండ్ నా దగ్గర పంపించాను సరదాగా. ఓకే. సో ఓ విధంగా చూస్తే దేవుడి యొక్క మాటలు, ఆయన సొంత మాటలతో చెప్తున్న మాట ఏంటంటే బై దేర్ వర్క్స్ వేర్ ఈవిల్ అనే మాటను పలుకుతున్నాడు. ఇప్పుడు నేను అడుగుతుంది అది మనం ఇందాక అంకిత సిస్టర్ వచ్చి చదువుతూ ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏమని పలికింది? ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. మళ్ళీ చదవండి. ఆది యందు ఈ 3 మాటల ద్వారా మనకు అర్థమైన విషయం ఏంటంటే ఆది యందు వాక్యం ఉండెను. ఆ ఆది, ఇన్ ద బిగినింగ్ అనే మాట మనకి ఎప్పుడు తెలుసమ్మా? జెనసిస్ 1:1 తెలుసు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్. మనకి ఏముంటుంది? ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అనే మాట యూజ్ చేస్తున్నాడు. అంటే ఆ బిగినింగ్ కన్నా ఈ బిగినింగ్ కన్నా ముందర దేవుడి యొక్క వాక్యం ఉంది అని తెలియజేస్తున్నాడు. ఆ వాక్యం ఎక్కడ ఉందంట? దేవుడి దగ్గర ఉందంట. ఇప్పుడు దానివల్ల మనకు అర్థమవుతుందంటే తండ్రికి కుమారుడికి మధ్యన ఉన్న వ్యత్యాసం ఏంటో అక్కడ తెలుస్తుంది. అంటే ఆ వాక్యము దేవుడి దగ్గర ఉండేను, ఆ వాక్యము దేవుడై ఉండేను. ఇప్పుడు 3 మొక్కలకు మనం తీసుకునే విషయం ఏంటంటే ఆయన ముందు నుంచి ఉన్నాడు, ఆయన దేవుడి దగ్గర ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడు అన్నమాట మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు 2వ వచనంలో ఇంకో మాట ఉంది. హీ వాజ్ ఇన్ ద బిగినింగ్ విత్ గాడ్. All things were made through him and without him was not anything made that was made. చదవండి.
అమ్మా, అంటే సమస్తము ఆయన గుండానే కలిగి ఉండి ఆయన ద్వారా కలిగి ఉంటే డూ యూ థింక్ హీస్ పవర్ఫుల్ దెన్ ద వరల్డ్ రైట్ నౌ? ఈజ్ హీ మోర్ పవర్ఫుల్ దెన్ ద క్రియేషన్? ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే టుడే ఈస్ ద డే వీ నీడ్ టు స్పీక్ అబౌట్ ద గాస్పల్. ఈవేళ మనం గాస్పల్ గురించి మాట్లాడుకోవాలి. ఇంకా దేని గురించి ఏ అదర్ టెక్స్ట్ని కూడా ఈరోజు మనం ఇక్కడ నుంచి ప్రీచ్ చేయకూడదు. మన చెవికి ఏది వినబడకూడదు. ఈరోజు మనం మాట్లాడే ప్రతి మాట కూడా యేసు ప్రభువు వారు చేసిన విషయం ఏమిటి అనే విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చూస్తే ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయన దేవుడి యొద్ద ఉన్నాడు, సమస్తం ఆయన ద్వారా సృష్టించబడింది అని అన్నప్పుడు సృష్టి కన్నా బలవంతుడు దేవుడు అనే విషయం మనకు తెలుస్తూ ఉంది. అవునా? మనం కొలొషన్స్ చాప్టర్ 1 verse 15 to 22 చదివామనుకో, తీసామనుకోండి, ఇన్ ద బిగినింగ్ ఒకసారి మనం చూడండి. దాంట్లో కొలొషన్స్ చాప్టర్ 1 verse 15 to 22 తీసారనుకోండి, సమస్తము కూడా యేసు ప్రభు ద్వారా ఆయన కొరకు మాత్రమే సృష్టించబడింది అనే విషయం రాసింది. చదవండి ఎవరు ఒకటి. ఒక్క నిమిషం ఆలోచిద్దామా. ఇప్పుడు ఆమె చదివిన లాస్ట్ మాటలో చూసుకుంటే సమస్తాన్ని ఆయనతో సంధి చేసుకోవటానికి సిలువలో ఆయన కాచిన రక్తం ద్వారా ఆయన చేశాడని మాట మనకు కనిపిస్తూ ఉంది కదా. మరి ఇక్కడ మనం చూస్తే ఈ సమస్తంలో మనం కూడా ఉన్నామా? ఈ సమస్తంలో దేర్ వర్క్స్ వేర్ వికెడ్ ఆర్ ఈవిల్ అనే మాట యూజ్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నాడా? ఆ రోజున ఆ యొక్క జాపనీస్ జనాలు వెళ్ళి చైనీస్ వాళ్ళు చంపిన అందరూ ఉన్నారా? మొన్న ఆ ఇటలీలో జరిగిన ప్రోగ్రాంలో ఉన్న 100 మంది ఉన్నారా? అందరూ ఉన్నారా? ఇప్పుడు చూడండి, నేను ఒకసారి కూర్చొని చూస్తా ఉంటే ఈ అన్సాల్వ్డ్ మిస్టరీ కేసెస్ అప్పుడు తెలుసా మీకు? అన్సాల్వ్డ్ మిస్టరీ కేసెస్ ఇప్పుడు కొంచెం కష్టమవుతుంది. అందులో డిఎన్ఏ టెస్ట్లు వచ్చేసినాయి కదా, చాలా ఈజీ అయిపోతుంది. ఫింగర్ ప్రింట్ ఫోరెన్సిక్స్ వచ్చేసినాయి, దానివల్ల ఈజీ అయిపోతుంది. కానీ ఫ్రమ్ 1800s టు ఆల్మోస్ట్ టు ద బిగినింగ్ ఆఫ్ 1900s జరిగిన మర్డర్ కేసెస్ నేను ఫోర్ట్ కోత్లో ఉండేవాడిని. ఇంత ముందర ఇక్కడ రాకముందర ఫోర్ట్ కోత్లో ఉండేవాడిని. అక్కడ ఒక కేసుకి సంబంధించిన విషయంలో నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ ఇంటి పేరు, ఆ కేసుకి సంబంధించిన వారు ఎవరైతే ఆ అమ్మాయి చనిపోయి ఉందో ఆ అమ్మాయి ఇంటి పేరు వాళ్ళు నాకు ఎక్కడో విన్నాను. నేను చర్చిలో ఎవరో మెంబర్ ఇంటి పేరు కూడా సేమ్ ఇంటి పేరు ఉన్న వాళ్ళ ఆ కేసు చూస్తూ ఉంటే 921 అన్సాల్వ్డ్ మిస్టరీస్ ఉన్నాయంట కేసెస్ అక్కడ పూర్తి ఫోర్త్ కోత్లో. 76115 అనే జిప్ కోడ్లో ఇంచుమించుగా 921 అన్సాల్వ్డ్ కేసెస్, మిస్సింగ్ విమెన్ కేసెస్ ఉన్నాయండి అక్కడ. సో వాళ్ళందరూ ఉన్నారా దీంట్లో? సో దేర్ వర్క్స్ వేర్ ఈవిల్ అనే మాట మనకు తెలుస్తూ ఉంది. యేసు ప్రభు వారు దేవుడై ఉన్నాడని, ఆయనే వాక్యమై ఉన్నాడని, ఆయన దేవుడి దగ్గర ఉన్నాడని, అటువంటి దేవుడి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో మన కొలొషన్స్ చాప్టర్లో చదివితే ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హిస్ బ్లడ్ వాస్ షెడ్ టు రికన్సైల్ ఆల్ ఆఫ్ దిస్ బ్యాక్ టు హిమ్ త్రూ ద క్రాస్ అనే విషయాన్ని చూస్తా ఉంటే ఎందుకు రికన్సైల్ అవ్వలేకపోతున్నాం? వాట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు బీ రికన్సైల్డ్ విత్ గాడ్? ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకున్న అధికారాన్ని ఏ విధంగా వాడుకుంటున్నాడో చూద్దాం. లోకంలో ఉన్న ప్రతి మనిషికి అధికారం ఇస్తే ఆడ వాడుకున్నారు, మనం ఇందాక మాట్లాడుకున్నాము. ఇప్పుడు దేవుడి చేతిలో ఉన్న అధికారాన్ని నిలబడుకుని చూద్దాము ఒకసారి. దాని తర్వాత వచనం 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఏమని అంటున్నాడు ఇక్కడ? యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనం. నేను చదువుతా తల్లి, దాని తర్వాత మీరు చదవండి. ఫర్ ఎవ్రీవన్ who does wicked things hates the light and does not come to the light lest his works should be exposed. But whoever does what is true comes to the light so that it might be clearly seen that his works has been done carried out in God. చదవండి.
వద్దకు రాడు. ఉమ్, సత్యవంతుడైతే ఉమ్, తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ఉమ్. ప్రత్యక్షపరచబడినట్లు ఉమ్. దేవుని వద్దకు వచ్చును. వెరీ సింపుల్ మాట అమ్మా. యేసుప్రభు చెప్పిన మాట ఇది చూడండి. ఎవరైతే అటువంటి ఈవిల్ థింగ్స్, వికెడ్ థింగ్స్ చేస్తున్నారో వారికంట ఆ వెలుగు నచ్చదంట. ఈరోజు మనం ఆలోచన చేస్తే అదే యేసుప్రభు వారి ఇంకో మాట అంటాడు, మనుషుడి యొక్క హృదయంలో ఉన్న సమస్త తలంపులు చెడువే. అటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటే దేవుడి యొక్క అధికారాన్ని ఎలా వాడుకున్నాడో నేను చెప్పన. 18వ వచనం చదువుదాం ఒకసారి. చూడండి, మీకు అర్థమైందా? మన భూమి మీద ఉన్న జనాలందరి యొక్క మనస్తత్వాలు వికెట్నెస్లోనే ఉన్నాయి. మన పవర్, మన చేతిలో ఉన్న అధికారాన్ని బట్టి ఆ వికెట్నెస్ నేను ఎంత వరకు చేస్తే నేను శిక్షకి అర్హుడు కాకుండా ఉంటాను. ప్రతి ఒక్కరికి ఇప్పుడు చంపేపుతోంది. మనం చంపేయడానికి అర్హుడుగా చెప్పాలంటే ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ సంబడి ఎల్స్ ఇన్ లైఫ్ దట్ ఈస్ వర్తీ టు బి డెడ్. ఇలాంటి బతుకూడదు అని అనిపించడానికి మనసులో ప్రతి ఒక్కరికి ఒక మనిషి ఉంటాడు. కొంతమంది అత్తగారు అవ్వచ్చు, మామగారు అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు. మనం దీనికి నేను చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ సజెస్టింగ్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ యూ కెన్ హ్యావ్ సమ్ పర్సన్. ఆ బ్లాక్ డూ యూ హ్యావ్ సంబడి సెడ్ దట్ షుడ్ బి డెడ్ ఆర్ నాట్ బి బోర్న్ అని అసలు అనుకోండి. మనం పేరు రాసుకుంటాం. ఆ పేరు చూపించాలి మనం తినాలి. అది ఏమన్నా నేను ఫోటో తీసి దాన్ని యూట్యూబ్లో పెడతాను, ఫేస్బుక్లో పెడతాను, రాయం ఇంటికి ఉంచుతాం. అది ఎవరికి చెప్పమండి మీకే అంటే మీరు రాసుకుని మళ్ళీ దాన్ని కాచేసుకున్నారు అనుకోండి. నేను 1, 2, 3 పెడతాను. ఒకటే బ్లాంక్ ఇచ్చాను అనుకోండి, నేను 1, 2, 3 పెడతాను దాని కింద పేర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి. అంటే మన మనస్తత్వం ఎటువంటిది ఉందంటే పవర్ మన చేతిలో ఉండి, అధికారం మన చేతిలో ఉండి. నేను ఇందాక మీతో అన్నాను ఫోర్ట్ వర్త్లో 921 అన్సాల్వ్డ్ మిస్టరీస్ ఉన్నాయి. అందులో ఒక మహానుభావుడు ఉన్నాడు, 18 అమ్మాయిని చంపేశాడు, 18 విమెన్ చంపాడు. వాడి పాపం మిగతా చంపని చేపకమ్మా. ఎందుకు ఆగేటంటారు? 18 దగ్గరే. ఎందుకంటే భయం, దొరికిపోతాడేమో అనే విషయంతో ఎన్నోసార్లు ఆచి తూచి చూసుకుని ఏ విధంగా నేను మర్డర్ చేస్తే బయటకు కనిపించకుండా ఉంటాను. అందుగురించి 18 చేసాడు. వాడు చెయ్యగలిగే అవకాశం ఉండి వాడు ఇన్విజిబుల్ మ్యాన్గా ఉన్నాడు అనుకోండి, కొన్ని వేలను చంపుతాడు. వికెట్నెస్కి మళ్ళీ దాంట్లో ఎందుకుంది? ఓన్లీ థింగ్ ఏంటంటే నేను దొరికిపోకూడదు అనే విధమైన పరిస్థితి. అదే ఆ సాల్వ్ చేసిన మిస్టరీస్లో ఒక ప్రాబ్లం ఎటువంటిదంటే ఫోర్ట్ వర్త్లో ఉన్న వ్యక్తి అతను 83 ఏళ్ళ వయసు. పోలీసు వాళ్ళు కెమెరా తీసుకుని ఇంటికి వెళ్తారు. చూస్తూ ఉంటే ఆయన బయట నుంచి నడుచుకుంటూ వస్తుంటాడు. ఇద్దరు పోలీసు వాళ్ళు బయట డోర్ నిల్చొని ఉంటే ఆయన నడుచుకుంటూ వచ్చాను చూసి జోయిల్గా ఇలా చేతులు ఎత్తాడు పైకి, అంటే హ్యాండ్సప్ లాగా చేతులు ఎత్తాడు. వాళ్ళు తీసుకెళ్తారు, కూర్చోబెడతారు, మాట్లాడతారు. ఓ బాబు పలానా అమ్మాయిని తెలుసా అని అడుగుతారు. ఎంత వయసు అవుతుంది? 83 ఏళ్ళ వయసు. పలానా అమ్మాయిని తెలుసా? తెలియదు. ఫోటో తీసి చూపిస్తారు. ఈ అమ్మాయిని ఎప్పుడు చూసావా? చూడలేదు. పలానా తారీఖున అని మొదలుపెట్టమ్మా 43 సంవత్సరాల క్రితం స్టోరీ అడుగుతున్నారు అతన్ని కూర్చోబెట్టి. అడుగుతుంటే ఏమవుతుందని చెప్పాడు కదా సార్, నేను లేను, నా భార్యతో పాటు నేను వేరే ఊరు ట్రావెల్ చేయడం వల్ల నేను ఊళ్ళో లేనని చెప్తాడు. పక్కన నా భార్య ఏమంటుందంటే, నిజమే నువ్వు చెప్తుంది, నేను ఊళ్ళో లేను, నువ్వు ఒక్కడే ఇంట్లో ఉన్నావు చెప్పింది. పోలీసుకుంటున్నా ఇంకా మాట్లాడుతూ ఉండగా ఇంకా ఇతను బ్లఫ్ చేస్తున్నాడు. నాకు తెలియదు అమ్మాయి ఎవరు. ఆ పిల్ల వయసు 16 ఏళ్ళు, ఇతని వయసు ఇంచుమించుగా ఒక 40 ఏళ్ళ వయసు ఉంటుంది. ఓకే, ఆ అమ్మాయి గురించి ఎన్ని నిమిషాలు అడుగుతుందో చెప్పట్లేదు. చెప్పకుండా ఉంటే సరే, అప్పుడు స్లోగా లాస్ట్లో డిటెక్టివ్ ఏం చెప్తుందంటే, నాకు మొత్తానికి ఆ అమ్మాయి బట్టల మీద నీ డిఎన్ఏ దొరికింది అబ్బాయి, డిఎన్ఏ టెస్ట్ చేసాం, నీ డిఎన్ఏ మేము చెక్ చేయొచ్చా? పర్మిషన్ అడిగింది. ఒప్పుకోలేదు. అతను 83 ఏళ్ళ వయసు, ఒప్పుకోలేదు. వెళ్ళిపోయారు. రాత్రికి వచ్చి ఏం చేస్తారు తెలుసా? ట్రాష్ క్యాన్ మన చెత్త తీసుకెళ్ళి ఏం చేస్తారంటే అక్కడ తాగిన వాటర్ ఏమంటారు, కోక్ క్యాన్ ఉంటుంది కదా, కోక్ క్యాన్ తీసుకెళ్ళారు. డిఎన్ఏ టెస్ట్ చేశారు, దొరికింది. అబ్సల్యూట్లీ ఐడెంటికల్ డిఎన్ఏ. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చక్కగా ఒక వారెంట్ తీసుకుని లోపల వేశారు. లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడుతున్నా కూడా, అతను అడుగుతున్నా కూడా ఇంకా బ్లఫ్ చేస్తున్నాడు. నాకు తెలియదు ఏం మాట్లాడుతున్నా మీరు, అసలు ఏంటి, అసలు ఆ అమ్మాయికి నాకు అసలు పరిచయం లేదు. ఐ డోంట్ ఈవెన్ నో హర్ నేమ్. ఎస్, హీ డజంట్ నో హర్ నేమ్. హీ డజంట్ నీడ్ టు నో హర్ నేమ్. చంపేయడానికి పేరు తీసుకొస్తే పని ఉంటుంది. 43 సంవత్సరాల క్రితం ఆ పిల్లని చంపేసి తీసుకెళ్ళి ఈ హైవే పైనుంచి వెళ్తా ఉంటే మధ్యలో చిన్నగా
ఒక వాటర్ ఫ్లో అవ్వడానికి కెనాల్స్ లాంటివి పెడతారు చిన్నగా, అందులో పడేసాడు తీసుకెళ్ళి. ఒక విధంగా ఆ యొక్క విషయం తన ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఆ విషయాన్ని ఎలా ఒప్పుకున్నాడు తెలుసా? పెద్ద కొడుకు పక్కన కూర్చుని బ్రతిమలాడు అతను, నాన్న ఏం చేసుకుంటూ చెప్పి, నాన్న ఏం చేసుకుంటూ చెప్పి అంటే ఆ కొడుకు అడుగుతున్న విధానాన్ని భరించలేక ఒప్పుకుంటూ నేను చంపేశాను నా అమ్మాయిని. కోర్టుకి వెళ్తాడు, శిక్ష కానీ గిల్టీ ఒప్పుకుంటాడు, అది ఈ గోస్ టు జైలు. 2022లో జైలు వేసారు తీసుకెళ్ళాలని, అది 23లో 1 yearలో చనిపోయాడు. అతనికి ఏదో గుండెపోటు చెప్పి చనిపోయాడు. ఈ రోజున శిక్షకి అతను చనిపోయిన తర్వాత నిజంగా ఆ కుటుంబ సభ్యులు, ఆడపిల్ల కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ ఫోర్ట్ బోత్లో ఆ రోజున వచ్చిన పెద్ద ఇది బతుకున్న అందరూ వచ్చారంట ఆ కోర్టు కేసు. అతను చచ్చిపోవడం రైట్ అనే విధంగా వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చారు. ఇప్పుడు అతను ఎందుకు ఒప్పుకున్నాడు అనే విషయాన్ని చూస్తే, అతను కూర్చుని ఉండగా వెనక్కి తిరిగి చూస్తేనేంటమ్మా ఆడపిల్ల కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, తన భార్య, తన ముగ్గురు కొడుకులు ఆ కుటుంబ సభ్యులతో పాటు కూర్చున్నారంట కోర్టులో. అది చూసి ఓర్వలేకపోయాడు. అంటే తనకంటే ఎవరు లేదనిపించింది. నేను ఇంకా ఒక్క రోజు కూడా వెనక్కి ఇంటికి వెళ్తే వాళ్ళ మొహం చెల్లదు నాకు వాళ్ళతో ఉండడం అని అనిపించి ఒప్పుకున్నాడు. చేసిన తప్పు కదా ఒప్పుకున్నాడు. ఈరోజు నేను చెప్పినానమ్మా, మనందరికీ కూడా అలాగా దేవుడి యొక్క త్రోన్ ముందు నిలబడిన తర్వాత మన తప్పులు ఒప్పుకోవలసిన పరిస్థితి కలిగే ఒక రోజు దాన్ని జడ్జిమెంట్ చేయాలి. మనం ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 3వ అధ్యాయం ఇంకొక వచనం పైకి వెళ్దాం. 19వ వచనంలో ఏమంటాడంటే, దిస్ ఈస్ ద జడ్జ్మెంట్, ద లైట్ హ్యాస్ కమ్ ఇన్ టు ద వరల్డ్ అండ్ ద పీపుల్ లవ్ ద డార్క్నెస్ రాదర్ దన్ ద లైట్ బికాస్ దేర్ వర్క్స్ వేర్ ఈవిల్. కానీ ఇంకొక మాట మనం పైకి వెళ్తే 18వ వచనం తీయండి, 3వ అధ్యాయం 18వ వచనం. Whoever believes in him is not condemned, but whoever does not believe is condemned already, because he is not believed in the name of the only Son of God. ఏంటి బిలీవ్? ఏంటి ఈ బిలీవ్ అనే మాట యూజ్ చేయడానికి, మన గాస్పెల్ అర్థం చేసుకోవడానికి మనం బిలీవ్ అనే మాట మాట్లాడుతూ ఉంటే, మన ఒక స్నేహితుడు చెప్తా ఉన్నాను మాట్లాడుతూ ఉంటే, ఏంటి ఏ క్రిస్టియానిటీలో సాల్వేషన్ పొందుకోవడం, ముక్తిని పొందుకోవడం, మోక్షాన్ని పొందుకోవడం ఎంత సింపుల్. ఏంటి యేసు ప్రభు వారిని నమ్మితే నాకు రక్షణ. ఏమని నమ్మాలా? యేసు ప్రభు వారు దేవుడి యొక్క ఒకే కుమారుడు నమ్మాలా? ఇస్ దట్ వాట్ యు హావ్ టు బిలీవ్? నో. దాన్ని నువ్వు బిలీవ్ చేస్తే అంత చేయకపోతే చేయాల్సిన ఒక చాలా పెద్ద విషయం ఉంది మన జీవితంలో. యేసు ప్రభు వారు దేవుడి యొక్క ఏకైక కుమారుడని నువ్వు బిలీవ్ చేయక్కర్లా. దట్స్ ఎ ట్రూ ఫ్యాక్ట్. దేర్ ఇస్ వన్ మోర్ థింగ్, యేసు ప్రభు వారి ద్వారానే సమస్తము కలిగింది. నువ్వు బిలీవ్ చేయక్కర్లేదు. దట్స్ హౌ ఇట్ ఇస్ బీన్ క్రియేటెడ్. యేసు ప్రభు వారు వాక్యము, ఆయన ముందు దేవుడి దగ్గర ఉండేవాడు, ఆయన దేవుడే ఉన్నాడు. బిలీవ్ చేయక్కర్లేదు. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. యు నో వాట్ ఇస్ టు బి బిలీవ్? దట్ ఐ యామ్ ఎ సిన్నర్. అది బిలీవ్ చేయాలి. ఇఫ్ ఐ బిలీవ్ ఇన్ దిస్ పార్ట్ వేర్ ఐ సే నేను పాపిని గనుక నన్ను రక్షించడానికి వచ్చిన వారు యేసు, అది నమ్మాలి. ఆయన అట్రిబ్యూట్స్ గురించి నమ్మడానికి మనకి ఏం లేదన్న, మనం సరిపో. వీఆర్ నాట్ ఈవెన్ వర్తీ టు స్పీక్ ఆఫ్ హిస్ నేమ్. ఎందుకు బిలీవ్ చేయాలి అని అడిగితే దానికి ఒక వచనం ఉంది. 17వ వచనానికి వెళ్ళండి. ఏమంటున్నాడంటే, ఇప్పుడు జాపనీస్ చేతిలో అధికారం ఉంది, ఆ ఫోర్ట్ బోత్లో చంపిన వాడి చేతిలో పవర్ ఉంది. ఏముంది? అమ్మాయి ఆడపిల్ల, చిన్నపిల్ల, 16 ఏళ్ల వయసు, వీడు ఎద్దులా ఉన్నాడు, 40 ఏళ్ల వయసు. సో బలవంతం చంపేసిన పిల్లని, రైట్? అలా కాకుండా ఈ స్టేజ్ మీద నిల్చుని అంతసేపు ఆ అమ్మాయి ఆర్ట్ వర్క్లో ఉన్నప్పుడు ఆ 100 మందికి ఏమిచ్చింది? షీ గేవ్ ద అథారిటీ అండ్ ద పవర్ టు దెమ్. 6 గంటల సేపు మీరు ఏం చేశారు నేను మాట్లాడను. ఇక దేవుడి చేతిలో ఏముంది? పవర్ ఉంది. కానీ ఏం చేస్తున్నాడు ఆయన? చూద్దాం ఒకసారి. ఏం చేస్తున్నాడు? 17వ వచనం. ఫర్ గాడ్ డిడ్ నాట్ సెండ్ హిస్ సన్ ఇంటు ద వరల్డ్ టు కండెమ్ ద వరల్డ్, బట్ ఇన్ ఆర్డర్ దట్ ద వరల్డ్ మైట్ బీ సేవ్డ్ త్రూ హిమ్. ఈ రోజున మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, అంత బలమైన వాడు, అంత శక్తి కలిగిన వాడు మనం నాశనం చేయడం. ఇప్పుడు జాపనీస్ వాళ్ళు ఉన్నారన్నా, వాళ్ళందరూ వెళ్ళి ఆ 50 మంది చంపడం కంటే
గుంటలు తవ్వి ఆ శవాలు కప్పెట్టాలి కాబట్టి అందరూ పెట్టి గంట పెట్టి కాల్చి ఇవన్నీ మ్యాన్ టు మ్యాన్ ఈక్వల్ పవర్, బలమైనడు బలం తక్కువ ఉన్నాడు ఏంటి మనకి చెప్పరు. దేవుడితో ఏంటి? మీరు ఎంతమంది మిల్కీ వే గ్యాలక్సీ చూసిన చేతులు? మిల్కీ వే గ్యాలక్సీ తెలుసు? పాల పొంత చీపెత్తడమ్మా అమ్మ, మీ చీతకపోతే నిద్రపోతాను అనుకుంటాను. అంటే మెన్ ఆర్ వెరీ, అంటే వీఆర్ ఆల్ టాలెంటెడ్. ఐ కెన్ స్లీప్ విత్ మై ఐస్ ఓపెన్. మా వైఫ్ చెప్తా ఉంటుంది చాలా విషయాలు. ఒకసారి నేను కళ్ళు తెరిచి డ్రైవ్ చేస్తూ ఆమె చెప్పింది ఏమో నిద్రపోతున్నాను నేను. సో మిల్కీ వే గ్యాలక్సీలో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలంటే, మనల్ని అంటే నన్ను, మన ఇండివిజువల్గా ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఎలా చూపించగలుగుతారు మీరు? ఎందుకని? మనం కనిపించం అందులో. కొన్ని కనిపించను. మొన్నేనండి 650K పెట్టుకుంటున్నాను ఇల్లు, బిగ్ హౌస్, బిగ్ ఈఎంఐ. కనిపిస్తుంది ఇల్లు నాది. ఏమంటారు దాన్ని? 6 walls, ఏమంటారు దాన్ని? ఇంజిన్ ఏమంటారు కదా దాన్ని? 6 cylinder ఇంజిన్, హై స్పీడ్, తొక్కుతుంటే అలాగా 0 to 60 within 5 seconds. కనిపిస్తుందా? ఓకే, ఐ వర్క్ ఫర్ మైక్రోసాఫ్ట్. కనిపిస్తుందా? పోనీ ఎన్ని వద్దండి, మన ఇండియన్స్ కన్నా ఎక్కువ టెక్సస్ మీద లవ్ ఎక్కువ. అది డాలస్ పురం మీద ఇంకా ఎక్కువ లవ్. పోనీ మన డాలస్ పురం కనిపిస్తుందా? లేదు. పోనీ ఎలా కాదు, ఇండియన్స్లో మన చుట్టాలందరితో కంపేర్ చేస్తే మనం చాలా శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాం. ఇక్కడ అమెరికా కనిపిస్తుందా? ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలంటే, సూర్యుడు కనిపించడం. ఇది గ్యాలక్సీలో చూస్తా ఉంటే సూర్యుడు కనిపించడం. ఒకవేళ ఎంత అధికారం సమస్తాన్ని సృష్టించిన ఆ దేవుడికి నిజంగా మన యొక్క జీవితాల్లో జరుగుతున్న ఈ పాపాలని ఏది ఆ ఫోర్ట్ వర్త్లో జరిగిన కేసులు పెట్టి ఆ 83 ఏళ్ల వయసు వాడిని కూడా వాడు చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆనందించారంట. ఎందుకని? వాట్ ఎవర్ మిస్టేక్ హీ హాస్ డన్, హీ హాస్ బేర్డ్ హిస్ సిన్ అండ్ ద కాన్సిక్వెన్స్. ఈరోజు మనం చూస్తూ ఉంటే కాన్సిక్వెన్స్ ని తప్పించుకుంటూ తిరిగే వాళ్ళు ఎవరిని అంటారు చెప్పండి? కాన్సిక్వెన్స్ ని తప్పించుకు తిరిగే వాళ్ళు ఏమంటారు? వాళ్ళని క్రైస్తవులు అంటారు. తెలుసా మీకు? క్రిస్టియన్స్ అంటారు. తప్పించుకు తిరుగుతాం. ఎందుకు తెలుసా? పొద్దున్న తప్పు చేస్తాం, పడుకునే ముందు వెళ్ళి మంచం దగ్గర ప్రభువా అని చేస్తాం. పొద్దునేస్తే ఏమైంది? కుక్కలు ఉంటాయి, మన తోకలే ఇలా రౌండ్ కొడుతుంటారు, దానికి కర్ర కట్టినప్పుడు స్ట్రైట్ కొడుతుంటారు. మనం అంటే క్రైస్తవులు కుక్కతో ఒక వంకర అంటారు చూడండి. రాత్రి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఉన్న ఆ భయము భక్తి పొద్దున్న లేచి ఎవరి మీద కోపం వచ్చినప్పుడు నోటితో అనే ఒక మాటకి కోపం చూపుతోని, లేదంటే సహాయం చేయగలిగిన పరిస్థితిలో కూడా చేతులు వెనక్కి తీసుకోగలిగిన పరిస్థితిలో ఈగుతుండ్రు. ఈ రోజున అటువంటి అధికారం కలిగిన దేవుడు, సమస్తాన్ని ఆయన ద్వారా సృష్టింపబడిన దేవుడు, ఆయన చేతితో తలుచుకుంటే ఒక చిన్న ఎలా చీవం తీసి ఇలా నలిపిపోతే మొత్తం భూమి నేను చేతిలో. ఇంకా గట్టిగా చెప్పాలంటే యోగులు రాసిన మాట ఏమని రాశాడు? ఈ భూమి మీద ఉన్న మొత్తం సమస్త సృష్టిని, మొత్తం ఆల్ గ్యాలక్సీస్, ఎవ్రీథింగ్, ఆల్ ద నోన్ యూనివర్స్ ని అలా చేయి చాచితే అంటే స్పాన్ పడదండి, జానలో కొలుస్తాడంటే దేవుడు. ఐ కెన్ మెజర్ ద హోల్ ఎంటైర్ క్రియేషన్ ఇన్ మై స్పాన్ అని అంటాడు. అక్కడ నువ్వు ఎక్కడ మర్చిపోతావు? భూమిని తీసుకొచ్చి చేతిలో. అందులో అది భూమి పోయే, అమెరికా పోయే, నీ డాలస్ పొలం పోయే, నీ ఇల్లు పోయే, మనం పోయే. కానీ ఏమంటున్నాడు తెలుసా? God did not send his son into the world to condemn the world, but in order that the world might be saved through him. మనం మంచోడమే, మన హృదయాల చెడ్డవి. చెప్తున్నాను, మనం మంచోడమే, మన హృదయాల చెడ్డవి. మనకున్నది ఏంటి తెలుసు చెప్తున్నా? చెడ్డదనాన్ని క్రియేట్ చేసేది వాట్ ఇస్ ద సోర్స్ ఆఫ్ వికెడ్నెస్? ద పవర్ అండ్ ద ఫ్రీ. మనలో ఉన్న ఆ చిత్తం, నా చిత్తం నెరవేరాలి, నా మాట నెరవేరాలి, నేను కనిపించాలి, నాకు అధికారం ఉండాలి, నేను తొక్కేస్తాను అందరినీ, అలాంటి లక్షణాలు. ఈ రోజున మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, అంత అధికారం కలిగిన దేవుడు మనల్ని ఖండం చేయడానికి రాలేదని మనం మాట్లాడుతుంటే మనకి అప్పుడు కలగాలి, ఓ దీన్ని ఏమంటారండి? దాన్ని ఏమంటారు? ఒక్క వచనం పైకి వెళ్దామా? యోహాను సువార్త 3:16. God so loved the world that he gave his only son, that whoever believes in him should not perish but have eternal life. చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ
మారు ఆలోచించిందండి. ఆ రోజున ఆ లేడీ నిలబడి ఉంటే వాడు వచ్చి పిన్నిస్తో పొడిచాడు, కత్తితో కట్ చేశాడు. ఆ అమ్మాయి మొహం మీకు వీలైనప్పుడు చూడండి, రిథమ్ 0 అని మీరు కొట్టి పిక్చర్స్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు కట్ చేసి పెట్టారు ఆ అమ్మాయి ఫొటోస్ కూడా. ఆ అమ్మాయి కళ్ళల్లోని నీళ్లు తిరుగుతూ ఉంటాయి, చెంపల మీద దెబ్బలు కొట్టారంటమ్మా. ఆ అమ్మాయి మొహం అంతా ఎర్రగా అయిపోయి, తన తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్, చాలా పవర్ఫుల్ మ్యాన్. తన కూతురు విషయంలో అలా జరిగినందుకు చాలా ఉగ్రత వచ్చింది తనకి. తనకి ఎలా అనిపించిందంటే వీళ్ళందరినీ తీసుకు చంపేబుద్ధి అయింది తనకి. కానీ ఒక విధంగా ఆ అమ్మాయి తన సొంతంగా బై హర్ ఓన్ విల్ షీ గేవ్ దట్ అథారిటీ టు గివ్ అండ్ టు డూ దట్. ఒక విధంగా చూసుకుంటే ఈ ఫోర్ట్ వర్త్లో జరిగిన కేసులో కూడా ఆ అమ్మాయి యొక్క తండ్రి తన భార్య చనిపోతే 3 ఏళ్ల కూతురుగా ఉన్నప్పుడు భార్య చనిపోయింది. అప్పటి నుంచి పెంచుకుంటూ వచ్చాడు ఆ పాపని. 16 ఏళ్ల వయసు ఉన్న పాప ఎంత దారుణంగా చంపబడిందంటే ఆయన తిరిగి మళ్ళీ ఆ అమ్మాయిని ఎంత తెచ్చుకోలేడు. ఆ అమ్మాయిని మరి జీవితంలోకి ఎప్పుడు చూడలేని పరిస్థితి. ఎంత బాధపడ్డాడో, జీవితకాలం అంతా బాధపడతానే ఉన్నాడు. చివరికి అతను చనిపోయాడు. ఈ శిక్ష పడిన వ్యక్తిని చూడడానికి కూడా అవకాశం రాలేదు. తనతో పడున్న ఆ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో, ఆ అమ్మాయి తమ్ముడు, వాడు చాలా మిస్ అయ్యి చివరికి అతను ఏంటంటే ఒక డిటెక్టివ్గా అవ్వడానికని ఎగ్జామ్స్ రాసి ప్రిపేర్ అయ్యి ఐ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ దిస్ కేస్ అనే విధంగా వెళ్తూ ఉంటే ఆ జాబ్ ఇచ్చే ప్రణాళికలో ఆ స్క్రీనింగ్ జరుగుతూ ఉండగా తనకు తెలుసుకున్న విషయం ఏంటంటే తన ఐ సైట్ మెరుగుపడుతుందంట. అంటే ఇదవుతుంది, పాడైపోతుంది, కంటి చూపు పాడవుతుంది. ఏంటని చెక్ చేస్తే తనకి ప్రాబ్లం ఉంది, నర్వ్స్ డ్యామేజ్ అయిపోయినాయి లోపల. దానివల్ల ఏమిటంటే విత్ ఇన్ అన్ ఇయర్స్ టైం ఆల్ హిస్ సైట్ ఇస్ గాన్. పోతున్నాడు, చూపు లేదు అతనికి. కానీ అది ఏం చేసింది తెలుసా, కన్సిస్టెంట్గా కూర్చొని ఎవ్రీ సింగిల్ డే ఫోర్ట్ వర్త్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఆ కోల్డ్ కేసెస్ అంటారని పెట్టింది, ఫోన్ చేసి కేసు నెంబర్ చెప్పి దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో కొత్త విషయం ఏదో తెలిసిందా. 22 ఏళ్ళు అడిగిందమ్మా, 22 years అడిగాడు అడుగుతూనే ఉన్నాడు. గుడ్డోడమ్మా, ఏం చేయలేడు కదా. సో ఫోన్ చేసి ఈ కేసుకి సంబంధించి ఏమైనా దొరికిందా, ఈ కేసుకి సంబంధించి ఏమైనా దొరికిందా. ఆఫ్టర్ 22 years అలాగే ఒక కూతుర్ని పోగొట్టుకుని ఉన్న ఒక డిటెక్టివ్ ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆమె విన్న మాటను బట్టి ఆమె రియాక్ట్ అయింది. బికాస్ తను కూడా ఒక నష్టపోయి ఉంది, కూతురు పోగొట్టుకుంది, అవతల కూడా ఒక కుటుంబంలో ఎవరో పోగొట్టుకున్న పరిస్థితిలో ఉండగా ఈ ఫోన్ యాక్సెప్ట్ చేసి ఆమె ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టి 1 year టైం తర్వాత అప్పుడు ఆయన పట్టుకోవడం జరిగింది. అది ఎంత బాధాకరమైన విషయం. ఆ రోజు కోర్టులోకి వెళ్ళి అతను గుడ్డుపడు. అన్ఫార్చునేట్లీ అంత కష్టపడ్డాడు కానీ ఈ కుడ్ నాట్ ఈవెన్ సీ ద గై. ఆ ముసలతను చూడలేకపోయాడు. కానీ ఆయన పలికిన మాట ఏంటంటే, నాకు తెలిసి నా సిస్టర్ ఎంత బాధపడిందో ఆ రోజు రాత్రి నేను ఎక్స్పీరియన్స్ చేసి నేను చెప్పలేను. కానీ ఆమె ఎంతైతే ఆ వేదన, ఆ ఫిజికల్ పెయిన్లో ఎంతైతే స్ట్రగుల్ అయిందో నేను చెప్పలేను. కానీ 43 సంవత్సరాలు అయితే నా అమ్మాయిని మర్డర్ చేసిన తర్వాత తన జీవిత కాలం అంతా తను దాస్తూ బతికాడు తన భార్య దగ్గర. ఐ డోంట్ థింక్ హీ హ్యాస్ హ్యాడ్ 1 peaceful night of sleep. అందువల్ల ఐ ఫర్గివ్ హిమ్ అని చెప్పాడు కోర్టులో. ఈ రోజున మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మన ఎడల కృప కలిగి ఉన్నాడు, క్రోధం కలిగి లేడు. ఆ కృప కలిగి ఉండడం వలన మనం ఖచ్చితంగా చెప్పగలిగిన విషయం ఏంటంటే, యేసు ప్రభువు వారు ఆయన సిలువలో కార్చిన రక్తాన్ని బట్టి నేను ఎటువంటి పాపం చేసినా కూడా నేను క్షమించమని అడిగితే నా పాపములు కడగబడతాయి, నా పాపములు తొలగించబడతాయి. మనం మొన్న చదువుకున్న రోమీ పత్రికలో రాసిన విధంగా చూస్తే అదేమని అంటున్నాడు, ఫ్రమ్ ద ఈస్ట్ టు వెస్ట్ ఎంత దూరం ఉంటుందో అంత దూరం నేను ఈ ట్రాన్స్గ్రెషన్స్ దూరం పెడతాను అంటున్నాడు దేవుడు. మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, అది దేవుడు కేవలం ఆయన ప్రేమను కనపరుచుకునే విధానంలో ఆయనకున్న అధికారాన్ని చేతికి తీసుకుని ఏం చేశాడంటే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కండెమ్ దీస్ పీపుల్ బట్ ఐఎమ్ గోయింగ్ టు స్టిల్ లవ్ దెమ్. అమ్మ, పుట్టడం మరణించడం ప్రతి ఒక్కరికి సాధ్యపడే విషయం. ఎవ్రీ మ్యాన్ విల్ బి బోర్న్ అండ్ దెన్ డై. డెత్ ఈజ్ కామన్. మనం చాలాసార్లు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, దేర్ ఆర్ 3 stages ఇన్ అవర్ లైఫ్. 3 stages ఉన్నాయంట. ఏంటంటే, ఒకటి మన పుట్టక మునుపు ఉన్న స్టేజ్,
మన పుట్ల, మన మునుపు స్టేజ్. 2 మనం బతుకున్న స్టేజ్, మనం పుట్టినప్పటి నుంచి మనం మరణించేదాకా ఉన్న స్టేజ్. దాని తర్వాత మనం మరణించిన తర్వాత మన 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 శ్వాస విడిచిన తర్వాత ఇంకా ఉంది. మనం ఏమన్నా చాలాసార్లు ఏంటంటే దాని తర్వాత తెలియదు. దేర్ ఇస్ నథింగ్ మోర్, లైఫ్ ఇస్ షార్ట్, ఎంజాయ్ అని చెప్పి మ్యూజిక్ పెట్టి గెంతులు ఎత్తన్నారు జనాలు. ఒక ప్రీచర్ మాట్లాడితే ఏం చేశాడంటే పెద్ద తాడు తీసుకొచ్చి నిలబడి తన ఏడు ఎంత ఉందో అంత పాటను తీసుకుని పట్టుకుని దాని మీద, ఇది మీరు బతికే బతుకు, ఇదంతా ఆఫ్టర్ యువర్ డెత్ లైఫ్ అని అన్నాడంట. అది ఎవరో లేచి ఏం మాట్లాడుతున్నావా, ఏం మాట్లాడుతున్నావు, అసలు మీరు చెప్పింది అర్థం ఉందా అని చెప్పి డిబేట్ చేశాడంట. అయితే నీకు మంచి విషయం చెప్తాను. ఒక మదర్ కడుపులో 2 పిల్లలు ఉన్నారంట, ట్విన్స్ ఉంటే ఒకటి విన్నాడంట, అరే ఇక్కడ భలే ఉందరా, చక్కగా వామ్ ఉంది మమ్మీ పొట్టలో, మనకి ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్ లాగా పొట్టంతా నీళ్లు దొడ్డులు ఆడుకోవచ్చు, మనకి టైం కావాలనుకున్నప్పుడు మమ్మీ ఫుడ్ పంపించేస్తుంది, మనం నోట్లో తినకుండా తినాల్సిన అవసరం లేదు, చక్కగా పొట్టలోకి వెళ్ళిపోతుంది, న్యూట్రిషియస్గా బ్రహ్మాండంగా ఉందరా అని అంటే ఒకడంటే, ఇంకోటి ఏంటంటే లేదు లేదు దిస్ ఇస్ ఓన్లీ టెంపరీ, ఆఫ్టర్ దిస్ దేర్ ఇస్ అ లాట్ మోర్ అన్నాడంట. ఏం మాట్లాడుతున్నారు, వద్దురా బాబు నాకు ఏం వద్దు, ఇక్కడ లోపల ఉన్నంత కాలం మనం ఎలా ఉండాలనుకుంటాం అలా ఉందాం, మనం నచ్చడు ఉందాం, మన మనసులో ఏం చెప్తుందో అది విందాం, మనకు కావాల్సిన విధంగా నువ్వునంతా నేను అంతా ఇద్దరు తిరిగి మాత్రం ఒకవేళ గోపుటి కనుక ఇద్దరు కలిసి మమ్మీని ఉందాం పొట్టలోంచి అనే విధంగా మాట్లాడుకుంటారంటే ఇద్దరు. అది నిజమన్నా? 9 నెలల పాటు పొట్టలో ఉన్నవాడికి అదే ప్రపంచం అనుకుంటే ఏంటది? బుద్ధిహీనత. That's exactly what it means to be born in this world and born again. ఎందుకంటే ఇదే చాప్టర్లో ఒక్క కపుల్ ఆఫ్ వర్సెస్ ముందు ఏమంటాడంటే నికోడిమస్తో దేవుడు మాట్లాడతా, ట్రూలీ ట్రూలీ ఐ సే టు యూ అన్లెస్ యూ ఆర్ బోర్న్ అగైన్ హీ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని అంటున్నాడు. ఏంటి బోర్న్ అగైన్ అనే మాట? ఏంటి బోర్న్ అగైన్ అంటే? బోర్న్ అగైన్ మన యొక్క పాత సెల్ఫ్ ఏదైతే ఉందో, మనలో ఉన్న లక్షణాలు, దేవుణ్ణి అంగీకరించకుండా ఉండేలాంటి మనస్తత్వాలు, ఆయన మన కొరకు చేసిన విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నదాన్ని చదవకుండా దాన్ని అమ్మా బైబిల్స్ ఉంటాయి తల్లి, షెల్ఫ్లు చాలా బాగుంటాయి, చేతులు చాలా బరువుగా ఉంటాయి. చాలామంది క్రైస్తవులకి రోజున షెల్ఫ్లో బాగుంటాయి, డెకరేటివ్ ఉంటాయి, కొనుక్కునేటప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా ఉన్న చూడరు, ఇది బాగుందా లేదా చూస్తారు. ఎందుకంటే ఇది కదా బయటికి షెల్ఫ్ నుంచి ఇది బాగుందా, గ్రాండ్ ఉందా, యా దిస్ కెన్ సిట్ వెల్ విత్ మై బుక్ షెల్ఫ్. దేవుడి యొక్క వాక్యం తెలియజేసిన మాట ఏంటంటే ఆయన మనల్ని ఎన్ని విధాలుగా ప్రేమిస్తున్నాడు, ఎన్ని విధాలుగా. ఒక విధంగా మనం చూడండి, చాలాసార్లు ఫ్రెండ్షిప్లో, ప్రేమలో, రిలేషన్షిప్స్లో, పెళ్ళిళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య ఉండొచ్చు, ఇద్దరు కొట్లాడుతున్నారు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ వెళ్ళి ఎవరన్నా ఆ రికన్సైల్ అవ్వాలనుకున్న ఏం చేస్తారంటే ఈ ఎక్స్టెండ్స్ హ్యాండ్ చేయబట్టుకోవడము, టచ్ చేయడం ట్రై చేయడము, ఎమ్మడపడము, బతిమాలము, ఏదో చేస్తుంటే టేకింగ్ 1 step టువర్డ్స్ దట్ రిలేషన్షిప్ టు బి బాండ్ అగైన్, రైట్? దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ డిడ్. ఆల్ ద అట్రాక్టివ్ టు లైఫ్. మనం ఏం చేస్తున్నామంటే మన వికెట్నెస్ని బట్టి దేవుడు విడిచిపెట్టి దూరం పోతున్నాం. బార్న్ అగైన్ ఈజ్ ఆ వికెట్నెస్ని తీసి మన చేతులతో మనమే పక్కన పడేసి ఒక నూతనమైన ఆత్మను నింపుకొని తిరిగి దేవుడి వైపు చూడగలగడం, ఆయన వాక్యాన్ని ధ్యానించగలడం, ఆయన ప్రేమను తెలుసుకుంటూ ఉండడం. ఓ వ్యక్తి అన్నాడు ఏంటంటే, ఓ రోజున ఈ ఎవరు మన చార్లీ కర్క్ ఒక యూనివర్సిటీకి వెళ్ళి ఆయన ఏదో రీచ్ చేస్తా ఉంటే స్టూడెంట్ అడిగాడంట, అంటే హౌ కమ్ 1 man dying on the cross can take care of the problems of all humanity? How? ఎందుకంటే తెలుసా, ఆ 1 man is equal to everything that is more in the creation and which is yet not to be created yet. There is a new creation yet to become. నూతనమైన భూమి, ఆకాశము, నక్షత్రాలు, తర్వాత సూర్యుడు, సమస్తము నూతనంగా సృష్టిస్తున్న దేవుడు. అవన్నిటిని తీసుకొచ్చి మనం ఒక కోపంలో వేసి ఇంకో వైపుని వేసుకోవడం పెట్టినా కూడా తోగవ మనం సరితోగవు. ఈ భూలోకంలో యేసు ప్రభుకి సరితూగగలిగిన విషయం ఏమీ లేదు. ఆయన యొక్క ఒక్క ఆ సాక్రిఫైస్ ఈజ్ అబ్సల్యూట్లీ సఫిషియంట్ ఫర్ మీ టు లివ్ ఇన్ ఎటర్నిటీ, ఫర్ యూ టు లివ్ ఇన్ ఎటర్నిటీ. మన జీవితంలో చేసే పాపాలను బట్టి దేవుడికి రావాల్సిన క్రోధాన్ని ఆపుకున్నందుకు వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ హిమ్. మనం చేసిన పాపాలను బట్టి మనం కండెమ్ చేయడానికి సర్వ అర్హతలు ఉన్నా కూడా మనం కండెమ్ చేయకుండా ఉన్నందుకు వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ హిమ్.
మనం ఎంత పాపం చేస్తూ జీవిస్తూ అది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, కొనసాగుతూ సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఇంకనూ మనం శ్వాస పీల్చుకుంటూ ఉన్నామా? దట్ ఈస్ వై వీ హావ్ టు బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. సమస్త మార్గాలలో మనం ప్రార్థన చేసేటప్పుడు, చర్చికి వెళ్ళేటప్పుడు మన ఆలోచనలో ప్రభువా దీవించు, ప్రభువా దీవించు, ప్రభువా దీవించు. నేను చెప్తున్నానమ్మా, మన జీవితంలో మనకి ఇంకా పాపం ఉందా? ఇంకా శ్వాస పీల్చుకుంటున్నావా? దీవించడు కాబట్టి ఉన్నది శ్వాస. ఇఫ్ గాడ్ డిడ్ నాట్ బ్లెస్ యూ విత్ వన్ మోర్ డే, యూ విల్ నాట్ బి అలైవ్. మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, సమయం తక్కువగా ఉన్నది, దేవుడు తట్టు తిరిగి మనం రిపెంట్ అండ్ బిలీవ్ అనే విధంగా యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్లో రావడానికి ముందుగా రియలైజ్ అవ్వాల్సింది, యామ్ ఐ అ సిన్నర్? నేను పాపినా ప్రభువా? నేను పాపినా కాదా అన్న విషయం కూడా తెలియకుండా జీవిస్తూ ఉన్నాం అనుకోండి, మనం అంధకారంలో జీవిస్తున్నాం. యూఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్ టు అవర్, యూఆర్ నాట్ లుకింగ్ అట్ హౌ వీఆర్ లివింగ్. పాపంతో నిండిపోయి మనం జీవిస్తూ ఉన్నా కూడా మనం అది గ్రహించకుండా బతకడం చాలా అన్యాయం అండి. లేచి నిలబడదాం. దేవుడి యొక్క వాక్యంలో మరొకసారి చెప్తున్న మాట, దేవుడు లోకంలో ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి పంపి మనందరం కూడా ఆయనలో నమ్మిక ఉంచి ఉండే ఎడల మనం నిత్య జీవంలో ఆయనతో పాటు జీవించగలిగిన పరిస్థితిని మనకు ఇవ్వడంలో ఈ రోజు మనం ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే క్రిస్మస్ యొక్క అబ్సల్యూట్ రీజన్. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద క్రిస్మస్ ట్రీ, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద కేక్స్ అండ్ డానట్స్, it is not because of the wonderful food we are about to get celebrated, it's not about the good dresses we are wearing, it is only because of the Lord Jesus Christ is being sent to us because the God in heaven loves us. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త ప్రభువా, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు మా యొక్క ఆనంద ప్రభువా నారాయణ తండ్రి, నీ కృప కలిగిన చూపు మా ఎడలో ఉంది. నువ్వు ప్రేమిస్తున్న ప్రభువా మమ్మల్ని ఇంకనూ ఆశీర్వాదాలతో దీవెనలతో నింపుతూ ఉన్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మాలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను తండ్రి నీ వాక్యపు వెలుగును తెలియజేసి ఆ వెలుగుని మేము చూసి నాయన ప్రభువా మా జీవితాలు మార్చుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాయన తండ్రి నీ కృపగలిగిన హస్తాలు బట్టి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించమని, ఆశీర్వదించమని, మంచి ఆరోగ్యంతో నాయన తండ్రి సమృద్ధితో, నెమ్మది సమాధానంతో వారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించాలని వాడుకుంటున్నారు తండ్రి. నీ కృపగలిగిన హస్తం మా జీవితంలో చాలు ప్రభువా. యువర్ గ్రేస్ ఇస్ మోర్ దెన్ సఫిషియెంట్, యువర్ లవ్ ఇస్ మోర్ దెన్ సఫిషియెంట్ లార్డ్. Every sinful thought that is in our hearts, Lord our Father, we surrender them into your hands today. Lord, we ask you to come and be in us, and we invite you to be a part of us, Lord our Father, that every dark deed that is inside us, Lord our Father, that be driven out because of your light. Lord, your word is wonderful, Lord our Father, and it's like a sword that can pierce into the hearts which is filled with wickedness, Lord. Lord, we thank you for this opportunity today as we gather as this church, and we come in the likeness, Lord our Father, in the mind that we want to know more about you, and that we may experience your love, and Lord our Father, and we celebrate your birth on this day as Christmas. Thank you for this wonderful opportunity, O Jesus. Bless each one of us. Pour your blessings, Lord Father, we may count them every day and rejoice in your name. We ask all this in the mighty name of our Lord and Savior, Jesus Christ. Amen. Amen.
ఇవన్ అది స్కర్ట్ వైఫై కాదు. Thank you.